అందరికీ నమస్కారం. శత్రువులని పెంచుకోవడం ఎలా అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. శత్రువుల్ని పెంచుకోవడం ఎలా ఏంటి అని చాలామంది దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కదా! మిత్రులను దూరం చేసుకొని శత్రువులను పెంచుకోవడం అంటే ఏంటో తెలియకుండానే ఈ తప్పు చేస్తారు మన చుట్టూ ఉన్న చాలామంది. అదేలాగా అని మీరు అనుకోవచ్చు. ఏంటి అంటే ఏదైనా సరే ఒక చిన్న విజయం మనం సాధించగానే మనమే ఆ విజయాన్ని సాధించాం. నేను తప్పితే ఇక్కడ ఎవరన్నా ఆ పని చేయగలరా? నేను కాబట్టి చేశాను. నాకు మాత్రమే సాధ్యం అనే ఆలోచనలు మీ మనసులోకి వచ్చాయనుకోండి, మీ చుట్టుపక్కల మీ మిత్రులు ఉంటారు. మీ సహచరులు మీతో పాటే ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ మంచి కోరుకునేవాళ్ళు, మంచి చెడుల్లో మీకు తోడుగా ఉండేవాళ్ళు. మీ మిత్రులు ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇలాంటి మాటలు మాట్లాడారో ఖచ్చితంగా వాళ్ళకి మీరు దూరం అవుతున్నారు. కాబట్టి ఎప్పుడు అలాంటి పొరపాటు మీరు చెయ్యొద్దు. మీ మనస్సుకి ఏది మంచి అనిపిస్తే అది చేయండి, కానీ ఎదుటి వాళ్ళని బాధించేలాగా అస్సలు చేయొద్దు. మీ అహంకారాన్ని పెంచుకోవద్దు, గర్వంతో ప్రవర్తించొద్దు. అప్పుడు మీరు మీ శత్రువుల్ని తీసుకొచ్చుకుంటారు. ఎప్పుడు గర్వంగా ఇది నేనే చేస్తా, ఇది నాకే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఇది నాది, ఇది నా సొంతం, ఇది వేరే వాళ్ళది అని మీరు దూరం చేసి మాట్లాడితే అహంకారంతో, గర్వంతో మీరు ప్రవర్తిస్తున్నట్టే. కాబట్టి మీరు శత్రువుల్ని కొని తెచ్చుకోవద్దు. మీ తోటి వారితో సమంగా ఉండి మిత్రుల్ని పెంచుకోండి. మీ మిత్రులు అనేవాళ్ళు మీతో ఉంటే మీరు చనిపోయిన తర్వాత మీ చివరి చూపులకొచ్చి మీ కాడె మోసే నలుగురు మీకు కావాలి. కాబట్టి మీ మిత్రులే వాళ్ళై ఉండొచ్చేమో. ఆ తప్పు ఎప్పుడూ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.